హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన నైజాం ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో కాకరకాయ ఉల్లికారం రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. ఎంతో రుచికరంగా చేదు అనేది లేకుండా ఇలా కాకరకాయ ఉల్లికారాన్ని చేస్తే చాలా రుచికరంగా తినేస్తారు ఎవరైనా. సో అంత రుచికరంగా ఉంటుందండి ఈ రెసిపీ అనేది. మన నోటికి కొంచెం కారంగా తినాలనిపిస్తే కాకరకాయతో ఇలా ఒకసారి రెసిపీని ట్రై చేస్తే రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండే ఫ్రెష్ కాకరకాయలని 1/2 కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలను తీసుకున్నానండి. వీటిని ఇలా కొంచెం ఔటర్ లేయర్ని రిమూవ్ చేయాలి. చాలా అంటే చాలా కొద్దిగా మాత్రమే రిమూవ్ చేయాలి ఔటర్ లేయర్ అనేది. సో ఇలా కొంచెం పైపైన పొట్టుని రిమూవ్ చేసుకున్నాక ఎడ్జెస్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలని కొద్దిగా పైపైన పొట్టును మాత్రమే రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇలా రిమూవ్ చేసుకున్నాక దీన్ని క్లీన్గా వాష్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసి తీసుకున్నాం కదా మనము, చూడండి ఇలా రిమూవ్ చేయాలి ఔటర్ లేయర్ అనేది. నేను మొత్తం రిమూవ్ చేయలేదు, కొద్దిగా రిమూవ్ చేశాను. ఇప్పుడు ఈ కాకరకాయని ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్, ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్ని కాకరకాయని ఇదే విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి, ఇలా ఉండాలి పీసెస్ అనేవి. మనం కట్ చేసిన ఈ కాకరకాయ ముక్కలని ఇలా మధ్యలో కట్ చేయాలి, ఎడ్జెస్ వరకు కట్ చేయకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మార్క్ పెట్టుకోవాలి మిడిల్లో. ఈ విధంగా అన్ని కట్ చేసి తీసుకోవాలి. లోపల ఏదైనా పుచ్చు అలాంటివి ఉన్నా కానీ చూసి కట్ చేసుకోవాలి మనము. ఇలా కట్ చేసిన ఈ ముక్కల్లో 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపుని, సాల్ట్ కొద్దిగా వేసిన తర్వాత చేత్తో బాగా కలపాలి. ఇలా ఎందుకు యాడ్ చేశానంటే ఫ్రెండ్, నేను చేదు అనేది మనకి రాదు. సో ఇలా ఉండకుండా మనం ఈ విధంగా పసుపుని సాల్ట్తో కలిపి కొద్దిసేపు మనం రెస్ట్ ఇవ్వాలి. ఒక 1/2 అవర్ వరకు మూత పెట్టేసి ఇప్పుడు ఒక బాల్టీ తీసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన వెంటనే 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రని, 1 TBS ధనియాలని వేసేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కప్ నిండా వచ్చేసి కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని యాడ్ చేయాలి. మనం తీసుకున్న 1/2 కేజీ కాకరకాయలకి ఈ మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో ఇలా కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీన్ని కచ్చాపచ్చగా ఫ్రై చేయాలి, మొత్తం డీప్ ఫ్రై చేయకూడదండి. సో ఇలా కొద్దిగా కచ్చాపచ్చగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చల్లారిన తర్వాత మనము మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఈ మొత్తాన్ని. దీంతో పాటే వెల్లుల్లి గడ్డని పూర్తిగా ఇలా పలకొట్టి ఒక గడ్డ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి కారం అండి, 1/2 కప్పు వేసాను. సాల్ట్ రుచికి సరిపడనంతగా యాడ్ చేసి ఈ మొత్తాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసిన ఈ మసాలా పేస్ట్ని ఒక బౌల్లో తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 1/2 అవర్ తర్వాత ఇలా మూతని ఓపెన్ చేస్తే వాటర్గా ఫామ్ అవుతుందండి. ఇప్పుడు రిమైనింగ్ చేదు కూడా ఉండకుండా ఈ కాకరకాయ ముక్కలని గట్టిగా ఇలా పిండి తీసేసుకోవాలి వేరొక బౌల్లోకి. చూడండి వాటర్ అనేది ఇలా రావాలి మనకి, అంటే చేదు అనేది కొంచెం కూడా ఉండదు ఇలా చేయడం వల్ల. సో ఇలా పిండి తీసేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలన్నిటినీ. మొత్తం మనం పిండి తీసుకున్న ఈ కాకరకాయ ముక్కల్లో చేదు వాటర్ ఇలా వస్తుంది. సో ఈ వాటర్ని రిమూవ్ చేసుకున్నాక ఈ ముక్కలన్నీ ఒక బౌల్లో తీసి ఈ విధంగా పక్కన పెట్టాలి. చిన్న బాల్టీ ఒకటి తీసుకొని 1/2 కప్పు ఆయిల్ వేసి ఇది హీట్ అయిన వెంటనే కాకరకాయ ముక్కలు ఇందులోకి వేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలన్నిటిని మనము కొంచెం డీప్ ఫ్రై చేయాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. త్వరగా డీప్ ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ వేసినాక ఈ ముక్కలకి సాల్ట్ తగిలేలాగా కలపాలి గరిటెతో. ఇలా కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి. నాకు మొత్తము 12 మినిట్స్ పట్టింది ఫ్రెండ్. ఆఫ్టర్ 12 మినిట్స్ తర్వాత ఈ పీసెస్ అనేవి ఫ్రై అయిపోయాయి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న ఈ ముక్కలన్నిటినీ ప్లేట్లో తీసి సపరేట్గా పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసిన ఈ కాకరకాయ ముక్కల్లో ఏదైతే గ్రైండ్ చేసిన పేస్ట్ ఉందో ఆ పేస్ట్తో మొత్తం ఇలా ఫిల్ చేసుకోవాలి ఈ పీసెస్ లోపల. చూడండి నేను ఇక్కడ ఫిల్ చేస్తున్నాను కదా, ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తాన్ని. కాకరకాయ ముక్కలన్నిటికీ బాగా మసాలా తగిలే విధంగా మనము ఫిల్ చేసి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇది హీట్ అయిన వెంటనే 1/2 TBSగా శనగపప్పుని, 1/2 TBS మినపగుండ్లని వేసి వేయించుకోవాలి. దీంతోపాటు జీలకర్ర రుచికి సరిపడనంతగా తీసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక కర్రీ లీవ్స్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి ఫ్రెండ్స్. కర్రీ లీవ్స్ వేయడం వల్ల రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మసాలాతో ఫిల్ చేసుకున్న కాకరకాయ పీసెస్ మొత్తము వేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలని ఒకసారి గరిటెతో ఈ విధంగా కలపాలి. ఇప్పుడు దీంట్లోకి మిగిలిన పేస్ట్ని కూడా వేయాలి. నేను ఇక్కడ మిగిలిన పేస్ట్ మొత్తం వేసేసానండి దీంట్లోనే. ఇలా వేసిన తర్వాత ఈ ముక్కలకి ఈ మసాలా పేస్ట్ తగిలేలాగా బాగా కలపాలి. ఇలా మసాలా స్మెల్ మొత్తం పోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ అయినా కానీ మీరు మళ్ళీ సాల్ట్ని కూడా కొద్దిగా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైందండి. సో ఇలా కొద్దిగా సాల్ట్ని వేసిన తర్వాత
కొంచెము మూత పెట్టేసి ఒక 3 or 4 మినిట్స్ వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి. ఆఫ్టర్ 4 మినిట్స్ తర్వాత ఇలా మూతను గనక తీసినట్లయితే లోపల మనకి పీసెస్ అనేవి చాలా బాగా ఫ్రై అయిపోయి ఉన్నాయి. ఇలా ఫ్రై అయిన ఈ కాకరకాయ రెసిపీ మొత్తాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనము కిందికి దించుకోవాలి. చల్లారిన తర్వాత ఈ రెసిపీని వేడి అన్నంలో గనక మనము ట్రై చేసినట్లయితే రుచి చాలా అంటే చాలా బాగుంటుందండి. అన్నం కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు మీరు, అంత రుచిగా ఉంటుంది. ఈ కాకరకాయ ఉల్లి కారంలో మీరు నెయ్యిని కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి వేయలేదండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే నెయ్యితో కూడా మీరు తీసుకుంటే ఇంకా రుచి బాగుంటుంది. మరి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.